హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో పచ్చి కొబ్బరితో మంచి టేస్టీ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి. ఈ స్వీట్ చేయడానికి కేవలం 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందంతే. చాలా తక్కువ ఐటమ్స్తో 3-4 ఐటమ్స్తోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోతే వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా స్వీట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా తేలిక. అసలు వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి హెల్తీ స్వీట్ కోసం ముందుగా ఇలా ఒక కొబ్బరికాయని మొత్తం తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వెనకాల ఉండే బ్లాక్ పార్ట్ అయితే తీసేసి ఇలా వైట్గా ఉన్న కొబ్బరి మాత్రం తీసుకోవాలి. ఇవి కప్పు కొలతతో అయితే మనం తీసుకున్న ఫుల్ మీడియం సైజు కొబ్బరికాయకి 1.5 కప్పు కొబ్బరి ముక్కలు వచ్చినాయి. ఇవి మిక్సీ జార్లో వేసుకుని ముందుగా వాటర్ పోయకుండా ఒకసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మెత్తగా ముందు మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు. తర్వాత కొబ్బరి తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. పోసుకుని మరొకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా జ్యూస్ లాగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిలో నుంచి పాలు సెపరేట్ చేసుకోవాలి. కొబ్బరి పాలు తీసుకోవడానికి ఇలా ఏదైనా స్ట్రైనర్తో తీసుకోవచ్చు, లేకపోతే పల్చగా ఉన్న బట్టలు అయినా వేసుకుని కొబ్బరి పాలు మొత్తం తీసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా నీళ్లు పోయవలసిన అవసరం లేదండి. మనం పోసిన 2 కప్పుల నీళ్ళతోనే పాలు చిక్కగా వస్తాయి. 2 కప్పుల నీళ్ళు పోసాం కాబట్టి పాలు చాలా చిక్కగా వస్తాయి. ఇలా మిగిలిన కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఎండబెట్టుకుని ఎండు కొబ్బరిలాగా వాడుకోవచ్చు, లేకపోతే పచ్చడి అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న పాలు వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం పాలు తీసుకోకుండా ఇలా ఒక పావు కప్పన్ని పాలు ఈ గిన్నెలో ఉంచుకోవాలి. ఉంచుకుని కార్న్ఫ్లోర్ని ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మొత్తం పాలల్లో కార్న్ఫ్లోర్ వేసేస్తే కరగడం కొంచెం ఉండల్లా ఉండిపోతుంది కాబట్టి ఇలా కొంచెం పాలల్లో ముందు కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యపిండి కానీ లేకపోతే కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు. కాకపోతే బియ్యపిండి అయితే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. కార్న్ఫ్లోర్ అయినా లేకపోతే కస్టర్డ్ పౌడర్ అయినా చాలా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఉండలు లేకుండా ఇలా కార్న్ఫ్లోర్ మొత్తం కరిగేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలు కూడా మొత్తం పాలల్లో కలుపుకోవాలి. ఇలా పాలు మొత్తం పోసుకున్న తర్వాత స్వీట్కి సరిపడగా పంచదార, మనం కొబ్బరి తీసుకున్నాం కదండి, ఆ కప్పులో కరెక్ట్గా సగం ఉండేటట్టు 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మీరు పంచదార వద్దనుకుంటే కనుక ఈ పంచదార ప్లేస్లో 1/2 కప్ వరకు బెల్లం తురుమైనా తీసుకోవచ్చండి. మీకు ఏది నచ్చితే ఆ ఫ్లేవర్లో వేసుకోవచ్చు. ఇలా పంచదార మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, 3 నుంచి 4 నిమిషాలు ఉడికేసరికి మిశ్రమం బాగా చిక్కగా అయింది కదా. ఇది మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి. మరీ ఎక్కువసేపు ఉడికించినట్లయితే స్వీట్ చాలా గట్టిగా అయిపోతుంది. పాలు మొత్తం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఉడికించుకుని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దించుకోవాలి. దించుకుని ఇలా గాజు బౌల్ కానీ లేకపోతే కేక్ టిన్ కానీ మామూలుగా వెడల్పుగా ఉన్న ఏదైనా స్టీల్ గిన్నె కానీ తీసుకుని ఆ గిన్నెలోకి మిశ్రమం వేసుకోవాలి. గిన్నెకి నెయ్యి కానీ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు ఉంచుకోవాలి. మీ దగ్గర 2 గంటలు టైం లేకపోతే 1 గంట ఉంచినా సరిపోతుందండి. చూడండి, 1 గంట 2 గంటలు ఉంచేసరికి స్వీట్ అయితే కరెక్ట్గా సెట్ అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి రివర్స్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, కొంచెం కూడా ఇలాగ బౌల్కి అంటుకోలేదు. ఈ స్వీట్ అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. అంతేకాకుండా కొబ్బరి పాలతో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు దీనిలో కార్న్ఫ్లోర్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసి బియ్యపిండి కానీ కస్టర్డ్ పౌడర్ కానీ వాడుకోవచ్చు. వాటితో చేసినా కానీ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీ దగ్గర కొబ్బరి ఎక్కువ మిగిలిపోయినట్లయితే ఒక్కసారి తప్పకుండా ఈ స్వీట్ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.